హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలోని ఇండీస్ వన్ సిటీ అపార్ట్మెంట్ లో మద్యం మత్తులో చేసిన ఒక చిన్న ప్రాంక్ మెసేజ్ ఏకంగా 30 లక్షల రూపాయల హవాలా బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసింది. ఆ అపార్ట్మెంట్ లో విందు చేసుకుంటున్న సుమంత్ అనే యువకుడు మద్యం మత్తులో తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలికి మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి తీవ్రంగా భయాందోళనకు గురైన యువతి ఆలస్యం చేయకుండా వెంటనే 112 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి కంప్లైంట్ తో తీవ్రంగా పరిగణించిన పోలీసులు జియో లొకేషన్ ఆధారంగా సదరు ఫ్లాట్ కు హుటాహుటిన చేరుకున్నారు. తీరా ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు లోపల తనిఖీలు చేపట్టగా అక్కడ ఒక సూట్ కేసులో ఏకంగా 30 లక్షల నగదు బయటపడింది. కిడ్నాప్ డ్రామా పక్కన పెట్టి ఆ నగదుకు సంబంధించిన రికార్డ్స్ చూపిస్తారని పోలీసులు ప్రశ్నించగా సదరు యువకులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వారి సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకుని లోతుగా తనిఖీ చేయగా హవాలా నెట్వర్క్ వ్యవహారాలు విస్తుపోయేలా వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆ ముగ్గురు యువకులను 30 లక్షల సూట్ కేసును కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆ యువకులు ఆంధ్రప్రదేశ్లోని చంద్రగిరి పరిసర ప్రాంతాలకు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్ గా గుర్తించారు. వీరు కేపీహెచ్బీలో షేరింగ్ పద్దతిలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరిలో మనోజ్ అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్ గా, గౌతమ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండగా సుమంత్ ప్రధానంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ 30 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేసేందుకు సిద్దం చేశారు అనే హవాలా కోణంలో కేపీహెచ్బీ పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు.